Register, please. Register Hyderabad to Bangalore వెళ్ళేటప్పుడు టూ వీలర్కి తగిలి అది బైక్ కిందకి వెళ్ళి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ 90 మెంబర్స్ చనిపోయారు. అండ్ మిగిలిన వాళ్ళకి నిన్న మార్నింగ్ మనకి 3:30 అరౌండ్ కర్నూలులో ఒక దుర్ఘటన జరిగింది. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేది మనకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, అంటే ఒక బైక్ ఢీకొని ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందండి. ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఈ నేపథ్యంలో ప్యాసింజర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో ఫ్రీక్వెంట్గా వాళ్ళందరూ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ మీరు ఏదైతే బస్ బుక్ చేసుకుంటున్నారో అది చూసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత సేఫ్టీ నార్మ్స్కి అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ మీరు వెళ్ళగానే మీ హక్కుగా క్లీనర్ కానీ స్పేర్ డ్రైవర్ని కానీ మీరు ఫస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఎక్కడుంది, అది పనిచేస్తుందా లేదా, వెంటనే ఓపెన్ అవుతుందా లేదా. రెండోది హ్యామర్స్ ఉంటాయండి, ఆ హ్యామర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వేరే ఒక 3-4 ఏరియాస్లో పెట్టింటారు. ఫస్ట్ అవి కూడా మీరు అడగాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇమీడియట్గా మీరు ఎవాక్యుయేషన్ అవ్వడానికి ఈజీగా మీరు చూసుకోవాల్సిందిగా ఆ హ్యామర్స్ బాగా హెల్ప్ అవుతాయి. రెండో విషయము, ఎవరైతే ఏదైనా ఫాస్ట్గా వెళ్తున్నారు డ్రైవర్స్ మీకు అనిపించినా కూడా మీరు వెళ్ళి చెప్పండి. అండ్ ఆల్సో మాకు కానీ పోలీస్ వాళ్ళకి కానీ రిపోర్ట్ చేయండి వెంటనే. ఏదైతే నార్మ్స్కి అనుగుణంగా లేకపోయినా కూడా, ప్యాసింజర్ సేఫ్టీ అనేది ఎండేంజర్లో ఉన్నా కూడా మీరు వెంటనే రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. మూడో విషయము ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా అవి యాక్టివ్లో ఉన్నాయా లేదా. అంటే మీకు ఆ గ్రీన్ మార్క్ ఉంటుంది, ఆ గ్రీన్ మార్క్ మీద ఉంటే గ్యాస్ ఫిల్అప్ అయి ఉన్నట్టు అది ఖచ్చితంగా అడగండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ప్యాసింజర్స్ దగ్గర ఒకటి లేదా 2, ఇక్కడ ఇంజన్ దగ్గర ఒకటి కంపల్సరీ అవి కూడా ఉన్నాయా లేదా అనేది ఎక్కేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సిందిగా చెప్తాను. ఇంకొకటి, మర్చెండైజ్ గూడ్స్ ఎవరైతే ఎక్కిస్తున్నారో వాటి వెంటనే మాకు రిపోర్ట్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాము. మేము కూడా నిన్న డ్రైవ్ జరగడం జరిగిందండి. మనకి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిటీసీ సార్ మాకు మొత్తం కడప జిల్లాలో అరౌండ్ నిన్ననే ఒక 10 బస్సెస్లో 10 కేసెస్ రాసామండి, 10 VCRs రాసాము ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేనివి. అలాగే మేము ప్యాసింజర్స్తో కూడా అడగడం జరిగింది వెదర్ వాళ్ళని అడిగారా లేదా, మాకు వాళ్ళకి ఐడియా ఉందా లేదా అని. ప్రొద్దుటూరులో ఓవరాల్గా 205 బస్సెస్ ఉన్నాయండి, ట్రావెల్స్ బస్సెస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ AP అండ్ ఆల్సో ఇన్ అదర్ స్టేట్స్. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకుని ఉన్నవి మొత్తం 205 బస్సెస్ ఉన్నాయి. మొత్తం అన్ని చట్టబద్ధంగా ఉన్నాయండి. ఏవైతే అన్ఆథరైజ్డ్ ఆల్టరేషన్ అవి ఏమన్నా ఉన్నా కూడా కేసెస్ బుక్ చేయడం జరిగిందండి. మోర్ దెన్ బియాండ్ 60% ఆఫ్ ద వీల్ బేస్ అది ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా వాటికి. అండ్ ఆల్సో మర్చెంటైజ్ గూడ్స్ అవి నిన్న మేమైతే వెళ్ళిన దాంట్లో ఒక కంటిన్యూస్గా మేము కూడా ఇప్పుడు చెకింగ్ అనేది చేస్తామండి. మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఎవరెవరికి మాకు కూడా డ్యూటీస్ చెప్పారు ఇది ఇక్కడెక్కడ. సో ఇది ఒక రోజుతో పోయేది కాదు. రోడ్ సేఫ్టీ ఆస్పెక్ట్ అనేది సంథింగ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ వీ విల్ కంటిన్యూస్లీ పుట్ ఇన్ అవర్ ఎఫర్ట్స్. CC బస్ ఓనర్స్ వీళ్ళందరికీ మెయిన్గా ఫస్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ వార్నింగ్ అబౌట్ మెయింటైనింగ్ ద సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్ని, మెయిన్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి కానీ, ఫైర్ అలారం సిస్టమ్స్ యాక్టివ్లో ఉన్నాయా లేదా అనేది. మూడోది డ్రైవర్స్కి అండ్ ఆల్సో క్లీనర్స్కి ట్రైన్ చేయడం ఒకటి, వాళ్ళకి రోడ్ సేఫ్టీ పర్స్పెక్టివ్లో. ఇమీడియట్గా ఏదైనా జరిగితే ఫస్ట్ ఇమీడియట్గా సిటిజన్స్కి ప్యాసింజర్స్కి వెంటనే అలర్ట్ చేయడం ఎలాగా ఏంటి అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి. మూడోది స్పేర్ డ్రైవర్ను కూడా పెట్టుకోమని, డబల్ డ్రైవర్స్ అనేది కంపల్సరీ అండి. బికాజ్ మనకు రూల్ పొజిషన్ ప్రకారం మోర్ దెన్ 8 hours డ్రైవర్స్ ఇంకా దే హ్యావ్ టు టేక్ రెస్ట్. సో స్పేర్ డ్రైవర్స్ కంపల్సరీ ఉండాలి, ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ ఓవర్ నైట్ వెళ్ళేటివి కంపల్సరీ దే హ్యావ్ టు హ్యావ్ డబల్ డ్రైవర్స్. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గోయింగ్ టు గివ్.